ఈ సిగ్గులేని నిజాయితీ లేని మానం లేని ఈ పెద్ద గద్దలు ఈ సినిమా ఇండస్ట్రీని ఏగుతారా? సుమారు సంవత్సరాల పాటు నుంచి జరుగుతున్న దోపిడీ, ఈ సినిమా ఆర్టిస్టులకు కేటాయించిన ఈ భూమే ఈ చిత్రపురి లేఅవుట్. ఈ పెద్దల పెత్తనమేనా సినిమా ఇండస్ట్రీ మొత్తం? చిన్నోడికి వాల్యూ లేదా? మీడియా పర్సన్లకు చిత్రపురి లేఅవుట్ల మనము భూమి కేటాయించవచ్చా? ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, సినిమా ఆర్టిస్టులకు, పెద్ద గద్దలకు కాదు. మళ్ళీ సినిమాలు తీస్తారయ్యా, సొక్కమైన సౌమిని సాంప్రదాయని, సొక్కమైన సొంటిని. చెప్పినా కదా నేను, రసవత్తరంగా ఉంటుంది ఇలా చిత్రగుప్తు ప్రతి ఒక్క చిట్ట. చిత్రపురి లేఅవుట్ మీరు నన్ను అడిగినరు, గిరీష్ భాయ్ చిట్టాలు ఇప్పవా చిత్రగుప్తుల మాటిచ్చిన తప్పగా. మన చిత్రగుప్తు ఫ్రెండ్స్, నేను జర డిలే చేస్తా, దానికి స్క్రాప్ మాత్రం చేయ, ఆధారాలు తీసుకొని మీ దగ్గరికి వస్తా, లొడలొడ మాట్లాడా. మీ నమ్మకమే నా ఆత్మవిశ్వాసం, చిత్రగుప్త ఆత్మబలం. ఇవాళ ఆత్మధైర్యంతో మీ ముంగటికి తీసుకొస్తున్న ఈ టాపిక్ సి నీ మా. సి నీ మా. సి అంటే సిగ్గులేని. ఓకే, ఫస్ట్ డిస్క్లైమర్ చెప్తా, జర రివైండ్ తీసుకుందాం. డిస్క్లైమర్ చెప్తాం. రాజకీయ నాయకులలో మంచోళ్ళు ఉంటారా చెడ్డోళ్ళు ఉంటారా అని అంటే, మంచోళ్ళు ఉంటారు, చాలామంది చెడ్డోళ్ళు ఉంటారని మీరే అంటారు. మళ్ళా సినిమా ఇండస్ట్రీలో అందరు గలీజోళ్ళు ఉంటారంటే, లేలే కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు, చాలామంది గలీజోళ్ళు ఉంటారని నేనంట. ఇది వాస్తవం. ప్రతి దగ్గర మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మంచోళ్ళని మనసుకు హత్తుకుందాం, గుండెకు హత్తుకుందాం. చెడ్డోళ్ళని అలా చిట్టాలిప్పి చీరి చింతపండు పెడదాం. ఇది చిత్రగుప్త. డిస్క్లైమర్ చెప్పిన తర్వాత, సినీ ఇండస్ట్రీలా నేను ఆ పెద్దల గురించి మాట్లాడుతున్నా. ఆ పెద్దలు గద్దలై దోసుకుంటున్న తత్వాన్ని మీ ముంగటికి పరిచయం చేస్తున్నా. ఈ పెద్దలు గద్దల లెక్క అయితే గరీబోళ్ళ బద్దలు ఎట్లా పలగొడుతున్నారో మీకు పరిచయం చేస్తా ఇప్పుడు. ఇది డిస్క్లైమర్ కూడా అనుకోరే మీరు. సో సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆ పెద్ద గద్దల గురించి మాట్లాడుతున్నా, ఆ చెడ్డోళ్ళ గురించి మాట్లాడుతున్నా. మంచోళ్లకు చిత్రగుప్త ఎప్పుడు అండగా నిలబడుతుంది. సినిమా ఇండస్ట్రీ సి నీ మా. సి అంటే సిగ్గులేని, నీ అంటే నిజాయితీ కనబడని, మా అంటే మానం అసలు ఉన్నదా అని అడుగుతున్నా ఈ సినిమా ఇండస్ట్రీకి. ఎందుకు అడుగుతున్నా? గిరీష్ ఇంత పెద్ద ఆరోపణనా? ఎస్, ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. సిగ్గులేని, నిజాయితీ లేని, మానం లేని ఈ ఇండస్ట్రీ ఏం మాట్లాడుతుంది అని అడుగుతున్నా. ఎందుకని అంటున్నానంటే, చిత్రపురి లేఅవుట్ కథనమే అట్లాంటిది. అంటే కేవలం ఆ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలే మాట్లాడాలా? అందులో పనిచేస్తున్న కార్మికులు, నాకు సినిమా లాంగ్వేజ్ రాదు, హార్డ్లీ నేను ఏమన్నా కొన్ని సినిమాలు చూస్తానొచ్చు, అఫ్కోర్స్ చూడని అంటలేను, చూస్తా, టైం వచ్చినప్పుడు చూస్తా, బట్ నాకు ఆ టర్మినాలజీ రాదు సినిమాలో. సో ఈ పెద్దల పెత్తనమేనా సినిమా ఇండస్ట్రీ మొత్తం? చిన్నోడికి వాల్యూ లేదా? సినిమా ఆర్టిస్టులకు వాల్యూ లేదా? సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు వాళ్ళ సిద్ధాంతం తెలుపుకునే స్టేజ్ లేదా? ఈ సిగ్గులేని, నిజాయితీ లేని, మానం లేని ఈ పెద్ద గద్దలు ఈ సినిమా ఇండస్ట్రీని ఏగుతారా అని ప్రశ్నిస్తున్నా. నౌ టు ది టాపిక్, స్ట్రేట్ విత్ ఎవిడెన్సెస్. చిత్రపురి లేఅవుట్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇది ఇవాళ జరిగిన సంఘటన కాదు. ఇది సుమారు సంవత్సరాల పాటు నుంచి జరుగుతున్న దోపిడీ. ఈ చిత్రపురి లేఅవుట్ సుమారు, నాకు తెలిసినంత మటుకు, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా, 64 acres ఎక్స్టెంట్లా విస్తీర్ణమై ఉన్నదని చెప్తారు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు అటు ఇటు. 64 acres ఆఫ్ ది మొత్తం ఇన్లా మన చిత్రపురి లేఅవుట్ ఇక్కడ ఇచ్చిరు కదా, మీ అందరికీ తెలిసిందే. వెనకటికి ఇది చాలా ఊరు అవతల ఉండే.
ఇప్పుడు సినిమా పెద్ద గద్దలకు అందరికీ జూబ్లీ హిల్స్లలో పెద్ద పెద్ద బంగ్లాలు అని ఆ గేట్లకేని ఆ లోపల దర్వాజా కాడికి పోనీకనే ఒక అది ఉంటుందిరా నాయన, ఆడనే ఒక 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టేంత ప్లేస్ ఉంటుంది. కరెక్టా కదా నేను చెప్పింది? గేటు నుంచి మెయిన్ దర్వాజా పోనీకనే నేను చెప్తున్నా, కార్ పార్కింగ్ దాకా పోనీకనే చెప్తున్నా. అంతంత పెద్ద ఇల్లులు ఉంటాయి ఒక్కొక్క సినిమా పెద్ద గద్దకు. మళ్ళీ సినిమా ఆర్టిస్టులకు ఏముంటుంది రా అనంటే సింగిల్ బెడ్రూమ్లలో జీవితాలు గడుపుతారు. ఇప్పటికీ మనం ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం జీవితాలు ఆర్టిస్టులు. రంగుల ప్రపంచానికి ఆ మేకప్ తొలగిపోగానే జీవితంతో బ్రేకప్ చేసుకునే జీతాలు లేక మాడిపోయిన జీవితాలు ఎన్నెన్నో ఈ ఇండస్ట్రీలో. చిత్రగుప్త్ వాళ్ళందరి మనోభావాలకు ధైర్యం నింపనీకే ప్రయత్నం చేస్తున్నది, ఒక ధైర్యమై ఇవాళ నిలబడుతున్నది. మీకై మేమున్నాం అని చెప్పి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపనీకే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమా ఆర్టిస్టులకు కేటాయించిన ఈ భూమే ఈ చిత్రపురి లేఅవుట్. ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, సినిమా ఆర్టిస్టులకు, పెద్ద గద్దలకు కాదు. ఇక్కడ పెద్ద పెద్ద దిగ్గజ మీడియా సంస్థలకు జాగాలు దొరికినాయి. మీరు నమ్ముతారా? పెద్ద దిగ్గజ మీడియా సంస్థలకు నిన్నగాక మొన్న కూడా ఒక కథనం రాసిండ్రు, ఒక న్యూస్ పేపర్. నేను ఆ న్యూస్ పేపర్ పేరు తీసుకోను, ఆధారాలు జర కష్టంగా దొరుకుతాయి కదా. గంభీరమైన ఆరోపణలు ఏందనంటే మంచి డీల్ కూడా కుదిరింది. అందుకే సినీ ఆర్టిస్టుల డైలాగులు వాడుకొని అలా మనోభావాలు యూజ్ చేసుకొని లాస్ట్కి ఏమి ఇచ్చిర్రానంటే లొటపీసు బుట్ట తప్ప ఎవ్వడు దీని మీద నిష్టగా కొట్లాడింది లేదు. కేవలం ఈరోజు మాట్లాడుతుంది చిత్రగుప్త్, నిన్న మాట్లాడింది నేటి దాత్రి. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అండ్ ఎపిసోడ్ 4 రూపంలో నేటి దాత్రి ఈ తడక కొట్టుకుంటూనే వస్తున్నది. సో ద ఎక్స్టెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ 64 acres. ఇది సినిమా ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, కెమెరామెన్లు, లైట్ మెన్లు, కార్మికులు, లేబర్లు, సినిమాకు సంబంధించిన వాళ్ళకే ఇక్కడ భూములు కేటాయించాలా, తక్కువ ఏమంటారు పైసలతో వీళ్ళకు భూములు కేటాయించాలా, వాళ్ళు కూడా ఒక ఇంటోళ్ళు కావాలా. ఈ ఇండస్ట్రీ బూమింగ్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీలో మంచి రెవెన్యూస్ ఉన్నాయి, వీళ్ళ మనోభావాలకు ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ భూమిని కేటాయించింది. సడన్గా మీడియా సంస్థలకు ఎట్లొచ్చింది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్ అనేటోడు ఇవాళ ఒక్క సెకండ్ కోసం అనుకుందాం, ఒక్క సెకండ్ కోసం నేను కాను 3 సార్లు చెప్పిన. ఓకే, నేను కూడా చెప్పలేను, ఎందుకంటే మళ్ళా ఒక ఎక్స్ మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఒక మీడియా పర్సన్ అనుకుందాం. మీడియా పర్సన్లకు చిత్రపురి లేఅవుట్ల మనము భూమి కేటాయించవచ్చా? చేయలేము. నేను సడన్గా ఏం చేస్తా అంటే, నా భార్య డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి రాస్తా, ఆ ఎక్స్ భార్య డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఎన్రోల్ చేయిస్తా. ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చిత్రపురి లేఅవుట్ల ఆమెకు రంగరంగ వైభవంగా శ్రీకారం చుట్టొచ్చు కదా భూములు. అట్లా జబర్దస్త్ భూములు అంట కట్టుకున్నారు. మళ్ళా ఈ లొల్లంత పంచాయతీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన ఈ సినిమా ఆర్టిస్టులకు ఎందుకు న్యాయం జరగలేదని అంటే, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్లలో ఏమిన్నారు, వాళ్ళకు కూడా ఏమన్నా ఉన్నాయా ఇండ్లల్లో? ఆలుమొగల సంభాషణ నిన్నోళ్ళు ఆ కుటుంబ సభ్యులకి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నా. నేను ఇంకా పేర్లు తీసుకుంటలేను, ఎందుకంటే నాకే కన్ఫర్మేషన్ లేదు. నాకేం కన్ఫర్మేషన్ ఏంది? ఆడ దర్యాప్తు సంస్థలకు కన్ఫర్మేషన్ లేదు. ఎవడెవడు ఫోన్ కాల్ విన్నాడనని, ఏమేమి విన్నారని. హార్డ్ డిస్కులే బద్దలు కొట్టిన డిపార్ట్మెంటు ప్రభుత్వాలు వెనకటికి మనం చూసినాం. సో చిత్రపురి లేఅవుట్ ఏదైతే ఉన్నదో ఈ ఆర్టిస్టులకు ఎవడన్నా న్యాయం చేస్తాడంటే మనం నమ్ముతామా? అందులో పోయి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చేస్తాడంటే నమ్ముతామా? పొద్దున్న లేస్తే టాలీవుడ్ హీరోయిన్లతోని టాలీవుడ్ హీరోలతోని పోజులతో ఫోటోలు దిగే కేటీఆర్ 10 సంవత్సరాలల్లా వీళ్ళకు న్యాయం చేస్తాడా అంటే ఆర్టిస్టుల జిందగీ ఎవడు పట్టించుకుంటాడన్నా? ఇక్కడికి ఆగిపోయిందా అని అంటే ఆగిపోలే. ఒక్కొక్క ప్లాటు 4 సార్లు రిజిస్ట్రేషన్ అయింది. ఎందుకు? ఇది ఎట్లా? దీని మీద మంచి చేసినప్పుడు నేను మంచి మాట్లాడతా అని చెప్పిన. దీని మీద టీపీసీసీ అధ్యక్షుడు వెనకటికి రేవంత్ రెడ్డి జబర్దస్త్ కొట్లాడిండు. తల్లసాని శ్రీనివాస్ యాదవ్తో డి అంటే డి జరిగింది. దీని మీద ప్రభుత్వంలో ఉన్నాడు కదా తల్లసాని సీనన్న,
మళ్ళా జర పోకడ వేరే ఉంటుంది కదా. గిదే అంటారు బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్న కార్యకర్తలను అంటలేను పాపం, వాళ్ళేం చేసిరు కానీ వీళ్ళ మూతబరి చూసుకునే కదా. బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, ఆ నలుగురిని బీఆర్ఎస్ పాడమోసే ఆ నలుగురు కుటుంబ సభ్యులను అడుగుతున్నా, సినిమా ఆర్టిస్టులకు న్యాయం చేయాలని అనిపించలేదా మీకు? గద్దలు కాకులు గద్దలవుడు అంటే ఇదే. ఇలా ప్రభుత్వం మారింది. నేటి రాత్రి రాసిన కథనానికి తెలంగాణ కొత్త సర్కార్ మెడలు దించాల్సి వస్తున్నది. ఎక్కడికేని ఈ భూముల అలాట్మెంట్ జరిగింది, ఒక్కొక్క ప్లాట్ 4 ఎట్లయింది, మీడియా సంస్థలకు ఎట్లొచ్చింది, మీడియా సంస్థల భార్యలు సడన్గా డబ్బింగ్ ఆర్టిస్టులు ఏమైనరు, వాళ్ళ ఎన్రోల్మెంట్ కార్డు ఎన్ని రోజులది, వీళ్ళు ఏ సినిమాలలో డబ్బింగ్ చేసిండ్రు. సీనియారిటీని బట్టి ఉంటుంది కదా ఏదైనా, దీనికైనా సీనియారిటీ అని మాట్లాడతాం కదా. ఇక్కడ కేవలం నడిచింది ఏంటనంటే ఒక భూ లాబీ. జూబ్లీ హిల్స్లో రమానాయుడు స్టూడియోస్ పెట్టే జూబ్లీ హిల్స్ పెరిగిపోయి, ఫిలిం నగర్లో మంచి బిల్డింగ్లు వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్ కలిసిపోయి, పక్కకే ఉన్న మణికొండ జబర్దస్త్గా డెవలప్ అయిపోయి, ఇక చిత్రపురి లేఅవుట్ విచిత్రంగా పడ్డది. కాకపోతే తెలియదు ఒక ప్రకృతి చిట్టాలిప్పే చిత్రగుప్తుడి లెక్కను, లేకపోతే ధరణిని చీల్చి నిజాన్ని బయటికి తీసే ఒక పేపరు ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన నిలబడుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు మాట ఇస్తున్నా, నేను కథనం మొదలెడితే చిత్రగుప్తుల కథనం మొదలెడితే నేను ఆపా ఇది నడుస్తుంది. ఇక ఫారెస్ట్ ఆగిందా? గుట్టాగుడి విషయంలో రంజిత్ రెడ్డి గారి భూ కబ్జా డిఎస్ఆర్ ప్రాపర్టీస్ ఆగిందా? స్టూడెంట్ స్కాలర్షిప్ల మీద విషయం ఆగిందా? జియో నంబర్ 46 ఆగిందా? ఆగదు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చెప్తున్నా, జిహెచ్ఎంసి ఆగుతుందా? ఆగదు. చిత్రపురి లేఅవుట్ ఆప్తానా? అస్సలాప. ఇప్పుడు మొదలెట్టిన ఇది ప్రారంభం మాత్రమే. 24 acres అవుట్ ఆఫ్ 64 acresలా 24 ఆఫ్ 64 acresలా డ్యూప్లెక్స్ ఇల్లులు కట్టినరు. కార్మికులకు కేవలం ఒక ట్విన్ టవర్స్ కట్టి అపార్ట్మెంట్లలో బతుకుర్రా మీరు అని చెప్పి ఎరేసిండ్రు. నేను ఆ సినీ పెద్దలను అడుగుతున్నా, కనికరం లేదా? మళ్ళీ సినిమాలు తీస్తారయ్యా, సొక్కమైన సౌమిని సాంప్రదాయని సొక్కమైన సొంటిని మళ్ళా కెమెరాల ముంగడికి వచ్చి ఎట్లానంటే నీతికి నిజాయితీకి మారు పేరు ఏందనంటే మా సినీ ఇండస్ట్రీని కాపాడండి, మేము చాలా కష్టపడతాం, మేము అది చేస్తాం. అసలైన సిసలైన నిమ్మకాయ నీళ్ళు తాగిపోయాలి మీరు సినిమా ఆర్టిస్టులకు. స్టేజ్లు ఎక్కగానే పోకడ విషయాలు, వాళ్ళకి ఇంత బౌన్సర్లు ఇట్లా నిలబడతారు, కండలు తిరిగిన బౌన్సర్లు. మళ్ళీ వీడు సినిమాలలో 10 మందిని కొడతాడు కదా, వీడికి బౌన్సర్లు కావాలి. సరే, మళ్ళీ జిందగీలు ఏమైనా చేసి రానంటే అన్ని అవినీతి లెక్కలే. మళ్ళా డబ్బింగ్ ఆర్టిస్టులు రాతిరిగిన భార్యలు డబ్బింగ్ ఆర్టిస్టులు ఎట్లయిపోయారు రా నాయన, నాకు అర్థం కాదు. మీ జిందగీ మీ దురదృష్టం ఏంది తెలుసా ఫ్రెండ్స్? నేను గర్వంగా చెప్పుకుంటున్నా, మీ ఆదరణతో చెప్తున్నా, మీ ఆదరణతో చెప్తున్నా. ఏంది తెలుసా? ఇది పోయి మా చేతిలో పడ్డది. నేను ఆ రోజు అందుకే అన్న చిత్రపురి లేఅవుట్ తీసుకోమంటావా అని అడిగిన. నేను తీసుకునే కంటే ముందు ఆలోచిస్తా, గెలకాలా వద్దాలని. ఎందుకంటే నేను బ్లాక్ మెయిలర్ని కాదు, స్ట్రేట్ మెయిలర్ని. సీదా వార్ అస్త్రాన్ని కేవలం భయపెట్టనీకే నేను ఆవాహనం సంధానం చేయనికనే ఆవాహనం చేస్తా. అండ్ ఐఎమ్ కాన్స్టిట్యూషనలీ కరెక్ట్. నెవర్ డేర్ టు మెడల్ విత్ అస్. ఇప్పుడు మీకు ఒక చిన్న జట్కా ఇస్తా. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత దీని మీద జబర్దస్త్ ఉక్కుపాదం పెట్టిండు. ఏమ్రా కాకద్దా కూసుందాం అని చెప్పి కూర్చున్నాడు. ఇక మళ్ళా ఏం లెక్కలు ఏమైనాయో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఇంట్లో ఖచ్చితంగా సినీ ఆర్టిస్టుల సైడ్ నిలబడ్డాడు. మంచి చేస్తే మంచి చెప్తానే, రేవంత్ అన్న థమ్సబే నిలబడ్డాడు. బుల్డోజర్లు కూడా పెట్టనీకి రెడీ అయిండు.
అసలు ఏం జరుగుతుంది లొల్లి మొత్తం తీరు అని చెప్పిండు. నాకు తెలిసి ఎఫ్ఐఆర్ ఎప్పుడో రిజిస్టర్ అయింది ఫ్రెండ్స్, నేను డేట్ కూడా రాసుకొని వచ్చిన 7th May 2024కి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ సర్కార్ పోయింది కదా, గులామీ సర్కార్ పోగానే, గులామీ దూరం అయిపోగానే 7th Mayకి ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే పోలీసు వాళ్ళు రంగ ప్రవేశం చేసిండ్రు. ఒక్కో కోడికి ఊచ కోతగా వస్తున్నది పోలీస్ డిపార్ట్మెంట్. ఇవాళ నిజంగా చెప్తున్నా కదా, గర్వంతో చెప్తున్నా ఇవాళ డిపార్ట్మెంట్కి జబర్దస్త్ చేసిరానా. ఎఫ్ఐఆర్ ఫైల్ నేను తీసుకొని చదువుతుంటే అనిల్ టోటల్ ఎంతమంది ఉన్నారు తెలుసా? 6 ఎఫ్ఐఆర్ కాపీలో, 5 నేను ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెడతా. నన్ను గెలకాలన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకొని రండ్రి. మళ్ళా ఇగో ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టిన. ఎఫ్ఐఆర్ నంబర్ 443 ఆఫ్ 2021లోనే ఉన్నది ఎఫ్ఐఆర్ నంబర్. సెక్షన్ 420 సెక్షన్ ఉన్నది. ఇంకున్నాయి వేరే సెక్షన్లు, ఎవరెవరి పేర్లు ఉన్నాయి చూడుర్రు. ఇక వల్లభనేని అనిల్ కుమార్, వెంకటేశ్వరరావు, కొమర వెంకటేష్, వినోద్ బాలా, చంద్రమోహన్, కదంపాటి కిరణ్, 6 మంది. ఇంకో 7 ఉన్నాడట, మహానందరెడ్డి అండ్ అదర్స్. అయితే గిరీష్ భాయ్ ఇలా ఎఫ్ఐఆర్లో ఉన్న ఫోటోలు గిట్ల ఏమైనా పెట్టినావంటే నేను ఇడిచిపెడతాను. ఫోటోలో ఉన్న ఫోటోలు పెడతా కదా, నేను ఇడిచిపెడతాను. ఇలా కాకలని అందరినీ పరిచయం చేస్తాం మీకు. ఇగో వీళ్ళు, ఇక ఇంట్లో ఎవరెవరు కిరణో వల్లభనేని అనిలో నాకు తెలియదు. అయితే అనిల్ జర ఆబ్స్కాండింగ్ ఉండే ఎఫ్ఐఆర్ కాగానే. వల్లభనేని అనిల్ ఉన్నాడు కదా ఆబ్స్కాండింగ్, మళ్ళీ సొక్కమైన సినిమాలు తీస్తాడు కాక, జబర్దస్త్ సినిమాలు తీస్తాడు. పిచ్చోళం అయిపోవాలి, మానవత్వానికి మా రూపం ఎవరు అని అంటే ఈ సినిమాలు. మళ్ళీ వెనకకు చూడగానే చీకటిలో సింధులు ఉన్నాయి, చిత్రపురిలో లేఅవుట్లు ఉన్నాయి, పాట పాడతారు. ఓడియమ్మ హీటు, లేఅవుట్లో పెద్ద బీటు, ఎఫ్ఐఆర్ అయితేనే అవుట్, చిత్రగుప్కి దొరికితే మీ జిందగీ అటు ఇటు. అర్థమైందా? ఎఫ్ఐఆర్ కాపీ కూడా పెట్టిన. చిత్రపురి లేఅవుట్ బాధితులకు నేను మాటిస్తున్నా, ఇది కాపా. నాకు నిన్న ఒకటి కొత్తగా దొరికింది చెయ్యి అస్త్రం. ఇది చిన్న జట్కా, నీకు చూపిస్తా మళ్ళా. జర ఆనందం నన్ను తీసుకొని June 9th రోజు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ్ లేతాం. ఆ ఆనందంలా ఇంకా బగ్గుమని మంటదా ఆడ మీద వాన పడుతుంటుంది. ఈడ చిత్రగుప్తులకైనా ఎండ్ వస్తుంటుంది. మళ్ళీ కాకిపేళ్ళు చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక మీరు భగభగ మండుతా. ఈ సినిమా ఇండస్ట్రీలో మాత్రం నేను వదిలిపెట్టా. నేను ఈ సిగ్గులేని, నిజాయితీ లేని, మానం లేని మనుషులను ఎందుకన్నా తెలుసా? ఈ ఇండస్ట్రీలో ఈ పెద్ద గద్దలు ఒక్కొక్కడికి 50 ఏళ్ళు వచ్చినాయి, కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడ రేవ్ పార్టీలలో దొరుకుతున్నారు. రేవ్ పార్టీలలో దొరికితే నేను సూసైడ్ చేసుకుంటా అని పోలీసు వాళ్ళకి భయపడిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి మీడియాలలో. నేను ఆ రోజు కూడా ఈ టాపిక్ తీసుకోవద్దని అనుకున్నా. సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు అబ్బా దేవుడా? ఏం మెసేజ్ ఇస్తున్నారు? మళ్ళీ మనం వీళ్ళతో సెల్ఫీలు దిగుతాం. ఇట్లా దిగుర్రి మేకప్ తప్ప ఏముండదు. ఇట్లా దులిపితే ఇట్లా పిండి వెళ్తుంది. ఇది ఫ్యాక్టర్ అని ఆయన నిజ జీవితంలో ఉండుర్రు అని అంటున్నా. మళ్ళీ వీళ్ళు వస్తారు మన జీవితాలల్లో. ఈడ ఏం రాణించిండో ఈడు తెలియదు మనకు జిందగీలల్లా, ఏం తెలియదు. అప్పుడే ఒక ముఠా మేస్త్రి అవుతాడు, అప్పుడే చామ్నార్ దగ్గర స్టేట్ రౌడీ అవుతాడు, ఒక మహిళకు ఘరాన మొగుడు అవుతాడు, దా ప్రేమించుకుందాం రానని అంటారు. మళ్ళీ అప్పుడే ఇవన్నీ చూసేసరికి చిత్రపురి లేఅవుట్లో బయటపడతారు. మళ్ళీ వీళ్ళని కొట్టుర్రు అని అంటే వీళ్ళతోని గేమ్ పెట్టు గోటీల గేమ్ పెట్టని అంటారు. అన్నీ పెడతాం. పెట్టగానే ఇట్లా ఒకటి తీసుకొని వస్తాడు. మనం కంటప్ షాయి అని అంటాం అనమాట. మీకు గోటీలు ఆడితే తెలుస్తుంది చిన్నప్పుడు. కంటప్ షాయి అని అంటే వాడు కొట్టినాడే గోటీ డై అనమాట. ఇక ఖచ్చితంగా గెలుస్తాడు అది. దాన్ని కానీ కంటప్ షాయి అంటారు గోటీల భాషలు. మేము ఆడినాం, మాకు తెలుసు. గోళీలలో మీకు తెలుసారా? కంటప్ షాయి అంటారు. మామ వాడు కంటప్ షాయి ఆడు, మామ గెలుస్తాడు, మామ గేమ్ ఆడు అని అంటారు. సో వాడు కొడితే పక్కా పుచ్చ అయిపోతాయి గోటీలు కూడా, పుచ్చలు వలిగిపోతాయి.
ఆడ అట్లా ఉంటారు. వీళ్ళు కంఠంషాయి పెట్టి పట్టుమని కొడతారు. ఎవరు కొడతారు? మీడియాలు కొడతారు. ఇది దిగ్గజ మీడియా సంస్థలు కొడతారు. ఇట్లా కొట్టంగానే పుచ్చ అయిపోయింది కదా బ్రదర్, నువ్వే గెలిచినావు కదా, నీకేం కావాలి? నాకు జాగ్ కావాలి. మళ్ళీ నువ్వు సినిమా ఆర్టిస్ట్ కాదు కదా, మా అమ్మ మా నాన్న భార్యను మా కుటుంబ సభ్యులు ఎవరో డబ్బింగ్ ఆర్టిస్టులు కదా, సరే రాసుకో కదా, రాసేసినా కదా, తీసుకో కదా, తీసుకున్నా కదా, ఇచ్చుకున్నమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం. జబర్దస్త్ నటన, ఇంటి లాదులకు నేర్పుతున్నారు నటన. మళ్ళీ రాజకీయాలల్లా మీరు ఇట్లా పెట్టొద్దు, సినిమా ఇండస్ట్రీని కాపాడుండ్రి. ఓడరా నాశనం చేస్తుంది సినిమా ఇండస్ట్రీని. అరే రేపు నేను దొరికితే పిల్లలకి ఏమవుతుంది? రేపు నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు? నన్ను ఆదర్శంగా చూసే జిందగీ ఏమవుతుంది? మళ్ళీ వినయంగా మాట్లాడతారు. మనం నిమ్మకాయల దండేసి నామాలు పెడతాం ఇంకా పోస్టర్లకు. అరేగా నిమ్మకాయలు విండుకొని ఇంత గ్లాసులలో తాగుర్రా నాయన, ఇమ్యూనిటీ అన్న పెరుగుతుంది, దానికి దండలు వేసే బదులు. మీ నాయనకు బర్త్డేకు పూలదండ వేసినారా నాయన, పోనీ కాళ్ళు మొక్కిర్రా నాయన, గాడికి పోయి నిమ్మకాయ దండలు వేస్తారు. ఒక్కరోజు మీ అమ్మకు ఆమె బర్త్డే వచ్చినప్పుడు, అమ్మా మదర్స్ డే రోజు సెల్ఫీలు దిగుతారు, ఇన్స్టాగ్రామ్లలో అన్నీ పడతాయి ఆ రోజు. మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే మదర్స్ డే. సో ద స్టోరీ ఆఫ్ చిత్రపురి లేఅవుట్ చిత్రగుప్తుల ఆరంభమైంది, అంతం కాలే, ఆరంభమైంది. ఇది చాలా పెద్ద ఉన్నది డొంక, బాధితులకు కూడా తెలియదు ఈ సురంగం ఎంత పెద్దదో. ఈ సురంగం ఎంత పెద్దదో బాధితులకు కూడా తెలియదు. చిత్రగుప్త్ మీ ముంగటికి తీసుకొచ్చి తీరుతుంది. పోడ్కాస్ట్ పెడతా, ఒక పోడ్కాస్ట్ పెడతా, మాట ఇస్తున్నా మీకు. ఆ రోజు మాట ఇచ్చినా ఇగో ఈరోజు చేస్తున్నా, పోడ్కాస్ట్ పెడతా. కానీ ఒక షరతు మీద పెడతా. నా లెక్క చాలామంది ఛానళ్ళు మీ ముంగటికి నిజాయితీగా ముంగటికి తీసుకొచ్చి కష్టపడి కంటెంట్ తీసుకొని వస్తున్నారు. వాళ్ళందరి ఛానళ్ళని మీరు కాపాడుతానన్న సంకల్పం నాకు ఇవ్వాలి. వెదర్ ఇట్ మే బి చిత్రగుప్త్, whether it may be reflection, whether it may be Bharatavarsha, whether it may be Sidhu journalist. ఈ అన్ని ఛానళ్లను మీరు గుండెకు హత్తుకొని చూసుకుంటారని నాకు మాట ఇవ్వాలి. నా రిశ్వత్ ఇదే, నా రిశ్వత్ ఇదే. చిత్రగుప్తులో మీరు మళ్ళీ 1000 సబ్స్క్రైబర్లు ఇస్తే నేను ఈ పోడ్కాస్ట్ పెడతాను. మీ ఆదరణ నాకు ఉండాలి కదా ఫ్రెండ్స్. నేను ఇంత కష్టపడి మీ దగ్గరికి తీసుకొస్తే కొట్టుడే, గిలేర్లతో కొట్టుడు, పక్కకి తగ్గిపోతే గిలేర్లతో కొడతాం, బాణ ముంగటుంటే బాణాలతో కొడతాం, ఏడలేకపోతే చేతబడి చేద్దాం. నాకు మొత్తం మళ్ళీ ఎటికల్ కట్ చేసి ఒక్కొక్కటి, కానీ చేద్దాం, రాజకీయ చేతబడి చేసి చూపిద్దాం. ఇలా చూద్దాం నిజాయితీ అంటే ఎంత ఖతర్నాక్ ఉంటుందో. ఏం చేస్తారు? ప్రిపేర్ అయ్యే వచ్చినాం, ఉంటుంటాం, పీక్తే వీక్తాం. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇలా వీక్దాం, అది మాత్రం పక్క. ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం, కానీ ఉన్నన్ని రోజులు మాత్రం వీళ్ళది ఖచ్చితంగా వీక్తాం. జర అటెంప్ట్ మళ్ళీ ఏమన్నా ఏం చూసుకుందామని అనుకునేరు. నిఘా పక్కా చేసుకొని రండి ఏదన్నా వస్తే. చిత్రపురి లేఅవుట్ మీ ముంగడికి తీసుకొచ్చింది చిత్రగుప్త. ఇంకా 2-3 ఉన్నాయి, నేను ఆ పోడ్కాస్ట్లో చెప్తా. ఇంకా 2-3 ఉన్నాయి, పోడ్కాస్ట్లో చెప్తా. 1000 సబ్స్క్రైబర్లు ఇస్తే పోడ్కాస్ట్ పెడతా తొందరగా. కానీ షరతు మళ్ళీ ఇంకోటి చెప్పిన, మీరు ఈ ఛానళ్ళని పుప్పాల రజనీకాంత్, రిఫ్లెక్షన్, సిద్ధు జర్నలిస్ట్, భరతవర్ష వీళ్ళందరూ కష్టపడుతున్నారు. దయచేసి చెప్తున్నా, వీళ్ళకు మీ ఆదరణ రావాలా. నేను అగర్ జర్నలిస్టులు అయితే నా డబ్బా నేను కొట్టుకుంటా కదరా. ఏం రా భయ్, మా డబ్బా మేము కొట్టుకుంటాం, మాతో పాటు వీళ్ళు కూడా ఉండాలని ఎందుకంటాం? నాకే రావాలి, నేనే దోసుకుంటా. ఎప్పుడన్నా నోరు ఖరాబ్ అయిందిరా, తులసి నీళ్ళు దేవాలి, పోతే వచ్చు తాగి. చింతపండు నవీన్ నన్ను అడిగిండా? నా ఛానలే లేపుర్రి, మిత్రులారా నన్ను లేపుర్రి. గంజాయి తోటలలో ఒక మొక్క ఉంటుంది, తులసి మొక్క. ఏదైనా నా వేరేల గురించి మాట్లాడిందా? ఇగో మన చిత్రగుప్తు మాట్లాడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మన ఛానల్, మోతబరి ఛానల్.